నేను జిమ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అంటే ఒక 8 years బ్యాక్ అప్పుడే కొంతమంది ఇచ్చే సజెషన్స్ అనమాట. వీళ్ళలో సోకాల్డ్ కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు. అంటే బాగా వర్కౌట్లు చేసేవాళ్ళు అనమాట. తమ్ముడు ఓన్లీ రన్నింగ్కి వెళ్ళు, ఉదయాన్నే గ్రౌండ్కి వెళ్ళిపో, కొన్ని రోజులు జిమ్ ఆపేయి, నువ్వు వెయిట్ లాస్ అయిపో ఫస్ట్, తర్వాత బాడీని బిల్డింగ్. ఇంకా రెండో అన్ని ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఇదిగో నువ్వు వర్కౌట్ చేయబాక తమ్ముడు, నువ్వు ఇప్పుడు వర్కౌట్ చేసావు అనుకో, నీ కొవ్వు నీ కండ ఉన్నాయి కదా అవి రెండు గట్టిపడిపోయేసి తగ్గవు. మూడో అన్ని ఇచ్చే సజెషన్ ఏంటంటే, తమ్ముడు రైస్ ఆపేయి, కంప్లీట్గా అన్నమే ఆపేసి నీ జీవితంలో, అన్నం జోలికే పోమాక, అప్పుడే వెయిట్ లాస్ అవుతావు. ఓన్లీ కూరగాయలు అవి మాత్రమే తినే వాళ్ళు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా, నేను అవన్నీ గొర్రె మాదిరిగా ఎన్ని విని ఫాలో అయ్యేవాడిని అనమాట. సో ఫాలో అయ్యి ఆల్మోస్ట్ నా శరీరాన్ని నాశనం చేసుకోవాల్సిన అంటే దారుణంగా. మీకు చెప్పేది ఒకటే, మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా సరే మీ బాడీలో మీ వర్కౌట్ రొటీన్లో స్ట్రెంత్ ట్రైనింగ్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి డైట్ ఫాలో అవ్వండి. మీకు కూడా అన్నలు కానీ అంకుల్స్ కానీ ఎవరైనా అలాగా చెప్పుంటే ఏం చెప్పారో కామెంట్